My hearty welcome to the viewers of RKS Apex Institute of English. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో లర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ న్యూస్ లిస్నింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ న్యూస్ లిస్నింగ్ అండ్ రీడింగ్ అనేది చూడబోతున్నాం. ఆ పక్కనే రేడియో చూడంగానే మీకు వచ్చే డౌట్ ఏమంటే, ఓ మై గాడ్, న్యూస్ లిస్నింగ్కి ఇప్పుడు రేడియో ఎప్పుడు కొనాలి, రేడియో ఎలా ఆపరేట్ చేయాలి, ఇదంతా ఎప్పుడు అవుట్డేటెడ్ కదా అనే ఒక అనుమానం, ఒక డౌట్ మనందరికీ వస్తుంటుంది. సరే, న్యూస్ వింటాం, మరి రీడింగ్ ఎలాగా అనేది కూడా ఒక డౌట్ వస్తుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ రెండింటినీ కూడా లిస్నింగ్ అండ్ రీడింగ్ని కంబైన్ చేస్తూ చక్కగా మనకు ఒక చక్కటి యాప్ మనకు అందుబాటులో ఉంటుంది. మనం చూడొచ్చు కదా, న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక వెబ్సైట్ మనకు ఉంటుంది. న్యూస్ ఆన్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో మనకు అది ఆ యాప్ను అందిస్తుంది. newsonair.com డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళొచ్చు. లేదంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనేటువంటి ఒక యాప్ను కూడా మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్, ఈ పర్టికులర్ న్యూస్ ఆన్ ఎయిర్లో మీకు లభిస్తుంది కదా ఈ న్యూస్ వినేటువంటి ఒక సౌకర్యం, అలాగే ఆ న్యూస్ని చదివేటువంటి ఒక సౌకర్యం, ఈ రెండు కూడా మనకు అందులో లభిస్తూ ఉంటాయి. లిసన్ న్యూస్, అక్కడ మీరు చూడొచ్చు కదా, డిఫరెంట్ బులెటిన్స్ అన్ని కూడా అందులో అవైలబిలిటీ అవుతుంటుంది అనమాట. అంటే సో మార్నింగ్, మిడ్ డే న్యూస్, ఈవినింగ్ ఆర్ అర్లీ, లైక్ దట్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ న్యూస్ బులెటిన్స్. అలాగే రీడింగ్ న్యూస్ కూడా మీరు చూడొచ్చు. రీడింగ్ న్యూస్ కూడా మీరు అక్కడ గమనిస్తూ ఉండొచ్చు. లైక్ మార్నింగ్ న్యూస్, మిడ్ డే న్యూస్, ఈవినింగ్ న్యూస్, అంటే ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు ఆ న్యూస్ రీడింగ్ కనబడుతున్న టెక్స్టువల్ డేటా మీరు చదువుకోవచ్చు. అలాగే పైన ఇచ్చినటువంటి బటన్ క్లిక్ చేస్తే కనుక ఆ పర్టికులర్ న్యూస్ సెషన్ మనం వినొచ్చు. సో అలాగా లిస్నింగ్ అండ్ రీడింగ్ కూడా చక్కగా మనకు ఈ న్యూస్ అనే యాప్లో లభ్యమవుతుంటుంది. మనం చేయాల్సిందల్లా కూడా దాన్ని జాగ్రత్తగా వింటూ చదువుతూ దాని నుంచి కూడా చక్కటి ఇంగ్లీష్ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో అటువంటి ఒక 2-3 పారాగ్రాఫ్స్ తీసుకొని వాటి నుంచి ఎలా వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ సెంటెన్స్ని ఎలా లింకప్ చేసుకోవచ్చు, ఇలా డెవలప్ చేసుకుని ఇందులో మనం చూడబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ని ఈ న్యూస్ నుంచి తీసుకున్నాను, అది మనం గమనిద్దాం. క్యాంపెయినింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ of 4 poll-bound states and union territory gains momentum, and the leaders of various parties hold rallies to woo the voters. In West Bengal, senior leaders of the BJP and the Trinamool Congress will be locking horns in the same districts of North Bengal today. ఫ్రెండ్స్, ఈ 2 పర్టికులర్ పారాగ్రాఫ్స్ నుంచి కూడా మనం ఏం నేర్చుకోవచ్చు, వొకాబులరీ పరంగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయబోయే వర్డ్ గెయిన్ మొమెంటమ్. అది సింగులర్ కాబట్టి గెయిన్స్ మొమెంటమ్గా మనం చూస్తున్నాం. ఓకే, గెయిన్స్, క్యాంపెయినింగ్, గెయిన్స్ మొమెంటమ్, ఫైన్. గెయిన్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటమ్ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్, ఊపందుకును, వేగంగా, త్వరితంగా, ఫాస్ట్గా ముందుకు పోవడాన్ని గెయిన్ మొమెంటమ్ అంటాం అనమాట. మొమెంటమ్. ఈ మొమెంటమ్ అనే వర్డ్ని దేంతో కలిపి వాడాలి, దీన్ని మనం కొలొకేషన్స్ అంటారు. అది చాలా చాలా అవసరం అనమాట. చాలామంది కేవలం వర్డ్ మీనింగ్ తెలుసుకొని పక్కన పెట్టేస్తారు, అది కుదరదు. ఆ మీనింగ్తో పాటు ఈ వర్డ్ని దేంతో జతపరిచి వాడితే అందంగా ఉంటుంది, అది కూడా తెలియాల్సి ఉంటుంది. మనం సాధారణంగా ఈ మొమెంటమ్ చూస్తుంటాం కదా, గెయిన్ మొమెంటమ్ ఆర్ గేదర్ మొమెంటమ్, లూజ్ మొమెంటమ్ అని వాడుతుంటాం. ఓకే, గెయిన్ మొమెంటమ్ ఊపందుకోవడం, గేదర్ అన్నా కూడా సేమ్. లూజ్ అంటే కనుక ఆ వేగం తగ్గడం అంతా కూడా. ఓకే, లూజ్ మొమెంటమ్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫైట్ ఫర్ హిస్ రిలీజ్ గేదర్స్ మొమెంటమ్ ఈచ్ డే. ద ఫైట్ ఫర్ హిస్ రిలీజ్ అంటే అతనిని విడుదల చేయాలి అనేటువంటి ఆందోళన అనొచ్చు, లేదంటే కనుక చేసేటువంటి ఒక ఆందోళన తీవ్రతరం అవుతుంది, ఉధృతం అవుతుంది చెప్పుకోవచ్చు. ద ఫైట్ అంటే కనుక అక్కడ అతన్ని రిలీజ్ కోసం జరిగేటువంటి గొడవ, ఉధృతి, ఆందోళన ఇవన్నీ కూడా రోజు రోజుకి కూడా పెరుగుతోంది. ద ఫైట్ ఫర్ హిస్ రిలీజ్ గేదర్స్ మొమెంటమ్ ఈచ్ డే. దే బిగాన్ టు లూజ్ మొమెంటమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్. దే బిగాన్ టు లూజ్ మొమెంటమ్. ఫస్ట్ హాఫ్ బాగా ఆడారు, కానీ సెకండ్ హాఫ్లో మెల్లిమెల్లిగా వాడు ఊపు కొంచెం తగ్గుతుంది అంతా కూడాను. దే బిగాన్ టు లూజ్ మొమెంటమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ వర్డ్ ఊ అని చూడబోతున్నాం. ఊ.
అంటే గనుక మంచి చేసుకోను, లేదంటే ఇతరులను సపోర్ట్ చేయమని కోరడం. ఓకే. ట్రైయింగ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ సంబడి. ఓకే. సంబడి అంటే ఇతరులను ఆకర్షిస్తూ, మంచి చేసుకుంటూ, బాబు మాకే ఓటెండి అయ్యా అనుకుంటూ మన వైపు మలుచుకోవడాన్ని అంటారు. ఎక్కువగా ఇది ఎలక్షన్స్‌లో రెగ్యులర్‌గా వాడేటువంటి ఒక పదం. ఇన్ ద సెన్స్ మంచి చేసుకోవడం, ఇతరులను మన వైపుగా మరల్చుకునేటువంటి ప్రయత్నం చేయడాన్ని అంటారు. The airline has been offering discounted tickets to passengers away from their competitors. అంటే వాళ్ళ కాంపిటీటర్స్ నుంచి ప్యాసింజర్స్‌ని అలవర్చుకోవడానికి, ఒక విధంగా చెప్పాలంటే ఆకర్షించడానికి ఎయిర్‌లైన్ ఏం చేస్తుంటే గనక డిస్కౌంటెడ్ టికెట్స్‌ని ఎక్కువగా ఆఫర్ చేస్తుంది. ద ఎయిర్‌లైన్ హ్యాస్ బీన్ ఆఫరింగ్ డిస్కౌంటెడ్ టికెట్స్ దేనికి? టు ప్యాసింజర్స్. ఎందుకంటే వాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి. ఓకే. టు ప్యాసింజర్స్ అవే ఫ్రమ్ దేర్ కాంపిటీటర్స్. అలా నెక్స్ట్ వర్డ్ మనం చూడబోతున్నాం. లాకింగ్ హార్న్స్. యాక్చువల్‌గా హార్న్ అంటే ఏంటి? హెచ్ఓఆర్ ఇన్ హార్న్. హార్న్ అంటే గనుక కొమ్ములు. లాకింగ్ హార్న్స్. అక్కడ చూడండి 2 యానిమల్స్ వాటి కొమ్ములతో ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి, యుద్ధం చేస్తున్నాయి, లేదంటే పోటీ పడుతున్నాయి. ఇలాగే ఒక 2 పార్టీలు గాని, ఇద్దరు వ్యక్తులు గాని పోటీ పడుతున్నా కూడా మనం లాకింగ్ హార్న్స్ అనే పదం వాడొచ్చనమాట. సో, లాకింగ్ హార్న్స్ ఇన్ ద సెన్స్ టు బిగిన్ టు ఆర్గ్యూ ఆర్ ఫైట్. అంటే ఒక ఆర్గ్యుమెంట్‌కి కానీ, ఫైటింగ్ కానీ దిగడానికి లాకింగ్ హార్న్స్ అనే పదం మనం వాడుతుంటాం. The mayor and her deputy locked hands or plans for the new road. అంటే న్యూ రోడ్ ఎటువైపు వేయాలి అనే దానిపైన వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతున్నారు, ఒక యుద్ధానికి దిగుతున్నారు అని చెప్పొచ్చు. ద మేయర్ అండ్ హర్ డిప్యూటీ లాక్డ్ హార్న్స్ ఆర్ ప్లాన్స్ ఫర్ ద న్యూ రోడ్. సో ఈ స్లైడ్లో మనం నేర్చుకుంటాం కదా, గెయిన్ మొమెంటం, గేదర్ మొమెంటం, లూజ్ మొమెంటం ఆర్ సంబడి, అలాగే లాక్ హార్న్స్. నెక్స్ట్ చూద్దాం. The Election Commission yesterday debarred senior DMK leader A. Raja from campaigning for 48 hours in the ongoing elections over the violation of a model code of conduct. Okay, so the Election Commission yesterday debarred senior DMK leader. అంటే ఏ రాజా అనేటువంటి ఒక డిఎంకే యొక్క సీనియర్ లీడర్ని ఎలక్షన్ కమిషన్ డీబార్ చేసింది. దీని నుంచి ఫ్రమ్ క్యాంపెయినింగ్ ఫర్ 48 అవర్స్ అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటలు అతనిని నిరోధించింది, ఆపింది, అడ్డగించింది, వద్దని చెప్తోంది. ఆన్గోయింగ్ ఎలక్షన్స్లో అతను ఏం చేశారంటే వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ ఎన్నికల నియమాలను అతిక్రమించినందువల్ల అతనిని 48 గంటల వరకు ఎన్నికల్లో ప్రచారంలో పార్టిసిపేట్ చేయదని ఆపడం జరిగింది. డీబార్. ఇక్కడ డీబార్ అనే వర్డ్ తీసుకుంటే కనుక ఒక హక్కు నుంచి వారిని బహిష్కరించు, వద్దను, లేదంటే ఆపడం. ఈ డీబార్కి సిమిలర్గా మనకు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ వాటి యొక్క రైటింగ్ స్ట్రక్చర్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పర్టికులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి. డీబార్, యూ కెన్ సే డీబార్, ప్రొహిబిట్, ప్రివెంట్, స్టాప్, ఇటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏది వచ్చినా కూడా అంటే ఒక వ్యక్తిని ఒక పని చేయకుండా ఆపడంలో, అడ్డగించడంలో రాసే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చర్. సో మళ్ళీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, కానీ ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయం డైలీ లైఫ్లో అనేటువంటి స్ట్రక్చర్ తెలుసుకోవడం చాలా చాలా గొప్పదవుతుంటుంది అనమాట. ఓకే, సో దానిపైన మన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. నా లుక్ ఎట్ దీస్ వర్డ్స్ డీబార్, ప్రొహిబిట్, ప్రివెంట్, స్టాప్. ఆల్ దీస్ 4 వర్డ్స్ హ్యావ్ వన్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. Okay, what is that? That we will see now. So subject, debar, prohibit, prevent, stop, plus వీటి పక్కన ఆబ్జెక్ట్ ఉంచి అంటే ఎవరిని దేనిని మీరు ఆపుతున్నారు. ఫ్రమ్ ద నెక్స్ట్ యూనిట్ టు కీప్ యూన్ ప్లస్ సింగ్ ఫామ్. ఇలాంటి స్ట్రక్చర్ మనం చూడాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక దేనన్నా కూడా ఒక దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఆపుతుంటే కనుక అక్కడ ఫ్రమ్ ప్లస్ సింగ్ ఫామ్ అనే స్ట్రక్చర్ మనం చూస్తుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. The examiner debarred him from taking the exam. The examiner debarred him from taking the exam. అంటే ఎగ్జామినర్ ఆ వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతను ఒక స్టూడెంట్ అవ్వచ్చు, విద్యార్థి, ఆయన తనను ఎగ్జామ్ రాయకుండా అడ్డగించారు, ఆపారు. ద ఎగ్జామినర్ డీబార్డ్, అతన్ని బహిష్కరించారు ఎగ్జామ్స్ రాయకుండా. అంటే ఏదైనా డీబార్ చేయడం అంటే తెలుసు కదా మనకు, ఒక పని చేయకుండా అధికారికంగా ఆపడం. అలాగే ద అథారిటీస్ ప్రొహిబిటెడ్ మీ ఫ్రమ్ టేకింగ్ ద ఫోటోగ్రాఫ్స్. ద అథారిటీస్ ప్రొహిబిటెడ్ మీ, నేను చక్కగా ఒక కెమెరా వేసుకొని ఆ టెంపుల్లో అన్ని చోట్ల క్లిక్ 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 అని తీస్తూ ఉంటే అథారిటీస్ వచ్చి బాబు ఏం తీస్తున్నావు ఇక్కడ అని నన్ను అడ్డగించారు. ద అథారిటీస్ ప్రొహిబిటెడ్ మీ ఫ్రమ్ టేకింగ్ ద ఫొటోస్ ఆర్ ఫోటోగ్రాఫ్స్.
ద డౌన్ పోర్ రెయిన్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ ప్లేయింగ్ క్రికెట్. ద డౌన్ పోర్ రెయిన్ అంటే కుండపోతగా కురుస్తున్న వర్షం మమ్మల్ని క్రికెట్ ఆడుకోకుండా అడ్డగించింది, ఆపింది. ఓకే. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ ఫ్రమ్ అడ్రెస్సింగ్ అవర్ గ్రీవెన్సెస్. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ ఫ్రమ్ అడ్రెస్సింగ్ అవర్ గ్రీవెన్సెస్ అంటే ఆ మీటింగ్లో మన కష్టాలు, మన దుఃఖాల గురించి నేను అక్కడ చెప్పబోతున్నాను, దయచేసి నన్ను ఆపొద్దు. ఇలా రెగ్యులర్గా ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాం. మన డైలీ లైఫ్లో చూడండి, మా మదర్ నన్ను టీవీ చుట్టకుండా ఆపుతారు. సో ఎలా చెప్తారు? మై మదర్ స్టాప్స్ మీ ఫ్రమ్ వాచింగ్ టీవీ. మై మదర్ స్టాప్స్ మీ ఫ్రమ్ వాచింగ్ టీవీ. ఇలా అడ్డగించు, ఆపు. విద్యార్థులు రోడ్ బ్లాక్ చేసి అలాగ ధర్నా చేస్తున్నారు. సో పోలీస్ వచ్చి వాళ్ళని ఆపారు. ద పోలీస్ ప్రివెంటెడ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ బ్లాకింగ్ ద రోడ్. ఇలా ఒక వ్యక్తిని ఏదైనా ఒక పని చేయకుండా ఆపితే గనక, అడ్డగిస్తే గనక అక్కడ ఫ్రమ్ ప్లస్ సింక్ ఫామ్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ యాడ్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. ఇలా కొన్ని వర్డ్స్కి కొన్ని స్ట్రక్చర్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్, వాటిని మనం బాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూ కెన్ డెవలప్ ఇట్ బై లిస్నింగ్ అండ్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్లో డీ బార్ అనే వర్డ్ చూసిన తర్వాత మనం ఇంకొక వర్డ్ చూద్దాం. సో రిప్రిమాండింగ్ హిమ్ ఫర్ హిస్ డిరోగటరీ రిమార్క్స్ అంటే అతన్ని 48 hours డిబార్ చేయడమే కాకుండా రిప్రిమాండింగ్ ఫర్ హిస్ డిరోగటరీ రిమార్క్స్. రిప్రిమాండింగ్ అంటే కనుక మందలించు, అతన్ని మందలించి, తీవ్రంగా మందలించింది. ఇలా అనొచ్చా మీరు, ఇలా చేయొచ్చా అనుకుంటూ రిప్రిమాండ్, తీవ్రంగా మందలించు. షీ వాజ్ రిప్రిమాండెడ్ అంటే ప్యాసివైజ్ కదా, ఆవిడ మందలించబడ్డది. షీ వాజ్ రిప్రిమాండెడ్ బై హర్ టీచర్ ఫర్ బైటింగ్ అనదర్ గర్ల్ అంటే ఇంకొక అమ్మాయిని కోరకడం వల్ల టీచర్ గారు ఆమెను గట్టిగా మందలించారు. కాకపోతే ఆ అమ్మాయి మందలించబడ్డది టీచర్ గారి చేత, ప్యాసివ్ కాబట్టి. షీ వాజ్ రిప్రిమాండెడ్ బై హర్ టీచర్ ఫర్ బైటింగ్ అనదర్ గర్ల్. అలాగే ఫర్ హిస్ డిరోగేటరీ రిమార్క్స్ అంటే కనుక అసభ్యకరమైన వ్యాఖ్యలు లేదా అవమానకరమైన వ్యాఖ్యలు. డిరోగేటరీ, ఎక్కువగా డిరోగేటరీ రిమార్క్స్ ఆర్ కామెంట్స్ని వాడుతుంటాం. డిరోగేటరీ ఇది బాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హీ మేడ్ సమ్ డిరోగేటరీ కమెంట్స్ అబౌట్ హర్ అపియరెన్స్ అంటే ఆవిడ అపియరెన్స్ అంటే ఆవిడ అలా ఉంది, ఇలా ఉంది అంటూ ఆవిడ భౌతిక రూపం పరంగా అతను కొన్ని కామెంట్స్ చేశారనమాట, అసభ్యకరమైనటువంటి కామెంట్స్. సో హీ మేడ్ సమ్ డిరోగేటరీ కమెంట్స్ అబౌట్ హిస్ ఆర్ హర్ అపియరెన్స్. ఇలా డిరోగేటరీ కమెంట్స్ ఆర్ రిమార్క్స్ ఈరోజు మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్, మిస్టర్ మోడీ అరైవ్డ్ ఎట్ మదురై, ద సిటీ ఆఫ్ టెంపుల్స్, లాస్ట్ ఈవినింగ్ అండ్ పెయిడ్ ఒబిషన్స్ ఎట్ ద మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్. మిస్టర్ మోడీ అరైవ్డ్ ఎట్ మదురైని ఏం పిలుస్తారంటే ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారు అంతా కూడా. ఓకే, అక్కడికి వెళ్ళి అతను మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ని దర్శించి పెయిడ్ ఒబిషన్స్ అంటే వందనాలు సమర్పించారు. అంటే తన దీవెనలు తీసుకుంటారంటారు కదా, అలాగా ఆ స్వామికి తన నమస్సులు సమర్పించారు. ఆ సమర్పించడాన్ని పే ఒబేషన్స్ అంటారు అనమాట. ఇక్కడ చక్కగా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక రాజుగారి దగ్గరకు, రాణిగారికి వెళ్ళినప్పుడు అలాగ మనం మనస్ఫూర్తిగా అందించేటువంటి ఆ నమస్కారాలని పే ఒబేషన్స్ అంటాం అనమాట. పే ఒబేషన్స్. హీ మేడ్ ఎ డీప్ ఒబేషన్స్ టు ద క్వీన్ అంటే ఆ రాణిగారికి తన గౌరవ వందనాల్ని సమర్పించాడు. పే ఒబేషన్స్, పేతో ఎక్కువగా వాడతారు. పే ఒబేషన్స్ పాస్టెన్స్ కాబట్టి పెయిడ్ ఒబేషన్స్. ఓకే, ఫైన్. మనం ఇంకొక చిన్న పారాగ్రాఫ్ చూద్దాం ఫ్రెండ్స్. గుడ్ ఫ్రైడే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ టుడే. ఇట్ కమమరేట్స్ ద డే ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గుడ్ ఫ్రైడే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్. మనందరికీ అబ్జర్వ్ అంటే కనుక గమనించు అనేటువంటిదే ఎక్కువగా చూస్తుంటాం. కానీ అబ్జర్వ్ అనే పదానికి గమనించడంతో పాటు పాటించు, జరుపుకు అనేది కూడా వస్తుంది ఎక్కువగా. అంటే ఎక్కువగా మనకు ఒక ఎనీ స్పెషల్ డే, ఒక డేని మనం పాటిస్తున్నాం, జరుపుకుంటున్నాం అంటే కనుక అబ్జర్వ్ అనే పదం న్యూస్ రీడింగ్లో చాలా రెగ్యులర్గా వాడుతుంటారు అనమాట. ఎలాగంటే ఒక ఇండిపెండెన్స్ డే కానీ, టీచర్స్ డే కానీ, ఇంజనీర్స్ డే కానీ, ఇలా డిఫరెంట్ డేస్ని జరుపుకోవడం, పాటించడం అనేటప్పుడు ఈ పదం వాడతారు. ఓకే, ఒక ప్రత్యేకమైన రోజుని పాటించు, జరుపుకును. టీచర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 5th September ఎవ్రీ ఇయర్. టీచర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అంటే ఆ రోజు మనం జరుపుకుంటాము. 5th September టీచర్స్ డే జరుపుకుంటాము. ద హోల్ నేషన్ అబ్జర్వ్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August ఎవ్రీ ఇయర్. ఓకే, మన దేశమంతా కూడా ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాం. ఇలాగా అబ్జర్వ్ అంటే కనుక జరుపుకును, పాటించు. అలాగే కమమరేట్ అంటే కనుక
స్మారకార్థంగా ఉత్సవం చేయడం, లేతే జ్ఞాపకార్థంగా మళ్ళీ ఒకసారి జప్తు తెచ్చుకోవడం, ఆ రోజున జరుపుకోవడం. అంటే ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకను గానీ, లేదంటే ఆహ్, ఒక ఒక వేడుకని మళ్ళీ ఒకసారి జరుపుకోవడానికి కమ్మమరేట్ అనే పదం వాడుతుంటాం ఎక్కువగా. సమ్ గ్యాలరీస్ కమమరేట్ డోనార్స్ బై ఇన్స్క్రైబింగ్ దేర్ నేమ్స్ ఆన్ ద వాల్స్. సమ్ గ్యాలరీస్ అంటే కొంత గ్యాలరీ అంటే బయట లేదా కట్టబడిన గోడలని ఉంటాయి కదా! గ్యాలరీ. ఆ గ్యాలరీస్ పైన మీరు చూస్తుంటాం కదా! గ్యాలరీస్‌కి ఉన్నట్టు గోడల పైన దాతలు ఎవరైతే అది కట్టడానికి ఇచ్చారో, ఆ స్టేడియం కానీ, లేదా టెంపుల్ గానీ, వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. సమ్ గ్యాలరీస్ కమమరేట్ డోనార్స్ బై ఇన్స్క్రైబ్ అంటే చెక్కడం. అంటే వాళ్ళ పేర్లు అక్కడ ఉంచడం అనమాట. దే నేమ్స్ ఆన్ ద వాల్స్. ఏ స్టాచ్యూ హ్యాస్ బీన్ బిల్ట్ టు కమమరేట్ ద 100th యానివర్సరీ ఆఫ్ ద పోయెట్స్ బర్త్‌డే. అంటే ఆ పోయెట్ కవి ఎవరున్నారో అతని 100వ యానివర్సరీ అంటే బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక స్టాచ్యూని అక్కడ నిలపడం జరిపింది. అంటే ఒక స్టాచ్యూని నెలకొల్పడం జరిగింది. ఏ స్టాచ్యూ హ్యాస్ బీన్ బిల్ట్ టు కమమరేట్ ద 100th యానివర్సరీ ఆఫ్ ద పోయెట్స్ బర్త్‌డే. ఇంకొక పదం క్రూసిఫిక్షన్. క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేయడాన్ని క్రూసిఫిక్షన్ అంటాం అనమాట. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై క్రూసిఫిక్షన్. ఎగ్జిక్యూటెడ్ అంటే కనుక మరణదండన విధించబడింది చెప్పుకోవచ్చు ఇక్కడ. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. అతన్ని మరణదండన విధించారు. దేని ద్వారా అంటే బై క్రూసిఫిక్షన్. సిలువ వేసి అతన్ని మరణదండన విధించడం జరిగింది. క్రూసిఫిక్షన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి అన్ని పదాలను ఒకసారి మళ్ళీ గమనిద్దాం. Vocabulary learned in this video: momentum, woo, lock horns, debar, prohibit, prevent, stop, reprimand, derogatory remarks or comments, pay obeisance, observe a special day, commemorate, crucifixion. సో వీటన్నిటి అర్థాలు మరొకసారి మీరు మెమరైజ్ చేసుకోండి. నేను ఇక్కడ మళ్ళీ రివైజ్ చేయడం లేదు. ఒకసారి ఎంతవరకు మీకు గుర్తుందో ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందరు కానీ ఒకసారి అవన్నీ రివైజ్ చేసుకోండి. డౌట్ ఉంటే కనుక ఇదే వీడియోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ our today's video. In the next video we'll meet again. Okay, so this is the concept from RKS Apex Institute of English. Thank you very much. We will meet again in the next video. Bye bye.